హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే రోజుది. ఏంటి ఫ్రైడే రోజు వ్లాగే షేర్ చేస్తున్నావు అనుకుంటున్నారా? యాక్చువల్‌గా వ్లాగ్ చేద్దాం ఇవాళ అనుకున్నాను. కానీ అది అనుకోకుండా ఫ్రైడే అయింది. అయితే ఇంకా టీ పెట్టేసుకుందామని వంట రూమ్‌లోకి వచ్చాను. ముందు రోజు నేను గ్యాస్ క్లీన్ చేసుకోలేదనమాట. ఇంకా అందుకని ఇక్కడ బట్టర్ లిక్విడ్ కొంచెం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసేసి వన్స్ టీ పెట్టుకొని అయిపోగానే నేను ఇక్కడ ఈ లిక్విడ్ వాటర్ని అయితే ఈ గ్యాస్ మీద మొత్తం మంచిగా చల్లేస్తున్నాను. నేను టీ తాగొచ్చేలోపు ఎండిపోయినదంతా నీట్గా వచ్చేస్తుంది కదా మనకి. అందుకని చెప్పేసి ఒకసారి ఇలా నీళ్లు చల్లేసి లీవ్ చేద్దాం ఒక 5 మినిట్స్. టీ తాగొచ్చేలోపు ఇదంతా మంచిగా నీట్గా నానిపోయి మనము వన్స్ బ్రష్ చేయగానే నీట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి అక్కడ నీళ్ళు చల్లేసిపోయాను. నార్మల్గా అయితే నేను సరుపు, వంట సోడా, నిమ్మకాయ ఈ 3 ఉన్నా కూడా నీట్గా వాటితో కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అయితే నాకు వాటికన్నా కూడా ఈ లిక్విడ్ వాష్ మంచిగా అనిపించింది. బాగా జిడ్డుపోయింది అండ్ నాకెందుకో కొంచెం వాటికన్నా ఇది బెస్ట్ అనిపించింది. యాక్చువల్‌గా ముందు రోజు బిర్యానీ చేసాము. ఆ రైస్ అంతా పొంగి అలా అయిపోయిందనమాట. ఇంకా ఆ రోజు కొంచెం అనీజీగా ఉండడం వల్ల నేను క్లీన్ చేసుకోలేదు. ఇంకా మార్నింగ్ ఇలాగా క్లీన్ చేసుకుంటున్నాననమాట. నిజానికి గ్యాస్ స్టవ్‌ని ఇలా వాటర్ వేసి క్లీన్ చేయకూడదు. మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్ దగ్గర గమ్ ఉంటుంది. సిమ్ము, హై అండ్ ఆను, ఆఫ్ ఇట్లా అవి ఉంటాయి కదా మనకి. అక్కడ స్టిక్కర్ అంటే బంకలాగుంటుంది. ఆ గమ్ అనేది ఇట్లా ఎక్కువ వాటర్తో వాష్ చేసినప్పుడు అలాగా పోతుందనమాట. సో ఎక్కువ వాటర్తో అయితే క్లీన్ చేయకూడదు, క్లాత్తోనే క్లీన్ చేసుకోవాలి. కానీ ఇంకా ఇలాగ వాటర్తో క్లీన్ చేయకపోతే మనకు క్లీనింగ్ అయినట్టే ఉండదు. అందుకని ఇలాగ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత అంట్లు కొన్ని ఉంటే అంట్లు కూడా తోమేసానమాట. ఇంకా తోమేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆ రోజు ఎట్లాగో ఫ్రైడేనే కదా, ఇంకా దీపం పెట్టేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా ప్రతి ఫ్రైడే పెడతాను అని ఏం కాదు. ఇంకా ఆ రోజు ఎలాగో పనులన్నీ అయిపోయాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ నేను దీపం అనేది పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ దీపం పెట్టుకోగానే మనకు అవకాశం ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి అంటారు కదా. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు బొగ్గులు తీసుకొచ్చుకున్నాను. ఆ బొగ్గుల్ని ఇలాగా గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం కాల్చానమాట. ఇవి ఇంకా నిప్పుల్లాగా వచ్చేసాయి, కొంచెం మనకి రెడ్ కలర్ అట్లా వచ్చేసాయి, నిప్పుల్లా కాలాయి అనుకున్నప్పుడు ఇలా ఒక కొంచెం లోతుగా ఉన్న గిన్నె లేదా సాంబ్రాణి వేసుకునే గిన్నె ఏదైనా సరే ఇలాగా తీసేసుకున్నాను అనమాట. తీసుకొని సాంబ్రాణి ఉంది నా దగ్గర. ఇంకా సాంబ్రాణి ఇల్లంతా వేసాను. మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇల్లంతా. ఇంకా అందుకని చెప్పేసి వేసాను. ఎలాగో బొగ్గులు ఉన్నాయి కూడా అందుకని వేసాను. అప్పుడప్పుడు ఇలా వేయడానికి ట్రై చేస్తా. అయితే నేను ఇక్కడే నార్మల్గా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఓన్ హౌస్ కాబట్టి ఇంట్లోనే పొయ్యి మంట చేసుకుంటారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇంతకుముందు. తీసుకుంటే కనుక అవి నాకు ఇట్లా మంచిగా కాలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో ఊరి నుంచి వస్తాను, ఒక 2 బొగ్గులు పట్టేసుకొచ్చుకున్నా. ఇంకా ఉన్నాయి కదా అని చెప్పేసి సాంబ్రాణి అయితే ఇంటి నిండా వేసేసుకున్నాను. వేసేసిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను రైస్ కుక్ చేయాలి కదా, అవి నానబెడతాను అనమాట. ఒక అరగంట నానినా సరే మంచిగా ఉంటాయి. నానబెట్టిన రైస్కి అప్పటికప్పుడు వండిన రైస్కి డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో నాకు అలా అనిపిస్తుంది. అది రియల్ ఆర్ ఫేక్ నాకైతే తెలీదు. నాకు అలా అనిపిస్తుంది కాబట్టి నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇంకా నేను పప్పు చేసినాను అనమాట, మామిడికాయ పప్పు. అది కొంచెం మిగిలిపోయింది. సో ఇవాళ కర్రీ ఏం చేయకుండా ఈ పప్పుతోనే తినేస్తాను. అన్నం ఒకటి చేయాలి. ఇంకా ఏమైనా దాంట్లోకి ఇలాగా రసం కానీ తాలింపు కానీ పెడదాం అనుకున్నా. ఇంకా మా వారు రసం చేయమన్నారు అని చెప్పేసి ఇంకా మా స్టైల్లో అయితే రసం చేస్తున్నాను. ఒక గిన్నెని తీసుకొని అందులోకి టమాటాలు, చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసేసి అవి ఉడకనివ్వాలన్నమాట. అవి ఉడికేంత వరకు ఒక పక్కన పెట్టేసాను పొయ్యి మీద. ఇంకొక పక్కన వచ్చేసి మా స్టైల్లో మేము తినే స్టైల్లో తెల్లవాయి కారం అంటారు కదా, ఆ కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. పిల్లలు తినే తాలింపుల్లో అయితే పప్పుల పొడి యాడ్ చేస్తాను. మేము తినే దాంట్లో ఇలాగ యాడ్ చేస్తాను. అండ్ తాలింపులలోకనే కాదు, నార్మల్గా వేడి వేడి అన్నంలో కొంచెం ఈ తెల్లవాయి కారం కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా ఈ వీటి కోసం అయితే కొంచెం తెల్లగడ్డ, జీలకర్ర, ఈ ఎండుమిర్చి, తెల్లగడ్డను మళ్ళీ వేయాలి. జీలకర్రని ఎండుమిర్చిని ఇలా వేపుకోవాలన్నమాట. తాలింపుల్లో పప్పుల పొడి కన్నా ఇది బాగుంటుందన్నమాట.
పిల్లలు కారం తినలేరు కాబట్టి వాళ్ళు తినే దాంట్లో నేను పప్పుల పొడి యాడ్ చేస్తాను. అయితే ఈవినింగ్ వరకు ఆ పప్పుల పొడి యాడ్ చేసిన తాలింపు గనక ఉంటే మనకు టేస్ట్ బాగోదు. ఇది అనుకోండి మనకు బావుంటుంది. మరుసటి రోజుకైనా కూడా చాలా బావుంటుందనమాట. టేస్ట్ అనేది మారదు. అందుకే ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే మనం రసం కోసం పెట్టాం కదా! అవి ఉడికిపోయి చల్లారిపోయాయి కూడా. ఇంకా అవి చల్లారిన తర్వాత ఇంకా రసం చేసేస్తున్నా. ఇంకా పక్కనే ఇంకా అన్నం కూడా పెట్టేశాననమాట. రసము అయిపోతది. అన్నం కూడా అయిపోతది. మనం వెళ్ళి అక్కడ అన్నం పెట్టేసి వెళ్ళి కూర్చునేటప్పటికి మళ్ళీ ఇది పొంగొస్తది. ఎందుకు అని చెప్పేసి ఇంకా ఒక పక్క రసము అండ్ ఒక పక్క వచ్చేసి అన్నము పెట్టేశాను. చూసారా నేను ఇక్కడ ఆ రసం కోసం గుజ్జును అదంతా తీసేసుకునేటప్పటికి నాకు ఇక్కడ అన్నం అయితే పొంగొచ్చేసింది. ఇంకా మూత తీసేసి ఇంక ఈ పక్కన అయితే నేను రసం పెట్టేస్తున్నాను. రసం కోసం మనకేం ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసి అవి వేగిన తర్వాత తెల్లగడ్డ వేసేసి ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకోవాలి. కొంతమంది ఆనియన్స్ వేస్తారు. ఆనియన్స్ వేస్తే స్వీట్నెస్ వస్తుందనమాట. అందుకే మేము ఆనియన్స్ అయితే వేయను. ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. ఇంకా అవి వేగిన తర్వాత ఈ మనము గుజ్జు తీసుకుంటాం కదా, చింతపండు అండ్ టమాటా ఉడికిన దాంట్లోంచి ఆ రసాన్ని అయితే ఇంకా కొంచెం సరిపడా ఉప్పు అండ్ రసం పొడిని యాడ్ చేసేసి ఈ తాలింపులోకి వేసేసి మనకు ఇందులో కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఉంటుంది కదా, అవి రెండింటిని కొంచెం స్మాష్ చేసుకోవాలి. కారం కావాలి అనుకుంటే, లేదు పిల్లలు తింటారు అనుకుంటే కనుక ఇంకా అట్లాగే వదిలేసేయచ్చు అనమాట. ఇంకా మేమైతే పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ స్మాష్ చేసుకుంటున్నాను. వన్స్ ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. ఏమైనా తక్కువ ఉంటే కనుక మనం యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ అన్నీ సరిపోయాయి కాబట్టి ఈ రసం మీద అయితే మూత పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం కూడా సిమ్లో పెట్టేశాను కదా, ఇంకా అవి కూడా ఒక్కసారి కలపెట్టేసి మూత పెట్టేశాను అనమాట. ఈ రసము మనకి ఎక్కువ ఉడకకూడదు కాబట్టి నేను అక్కడే ఉండి చూసుకుంటూ ఉన్నా. కొద్దిగానే చేస్తున్నాం కాబట్టి మనకి తొందరగా పొంగని అంటే మరిగిపోతుంది అనమాట, అయిపోతుంది. సో చూసారు కదా, మనకి ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయింది. ఇంకా మరీ ఎక్కువ ఉడికాయంటే రసం అనేది టేస్ట్ మారిపోతుంది. ఇంకా ఇప్పుడు ఆపేస్తున్నాను. అలా నొరగ వస్తే చాలు ఆపేసేయచ్చు. ఇంక ఇక్కడ నాకు రసం అయిపోయింది. ఇంకా ఈ రసాన్ని వేరే దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట. ఇక్కడితో రసం అయితే పూర్తి అయిపోయింది. ఇంకా అన్నం అయిపోయింది, రసము అయిపోయింది. కొంచెం అంటే అన్నం ఉంది, రసము, ఇంకా మళ్ళీ సైడ్ డిష్ కింద బజ్జీలు చేద్దాం అనుకున్నా. కానీ రసం వేసుకున్నాం కదా, ఇంకా బజ్జీలు ఏం బాగుంటాయిలే అని చెప్పేసి వడియాలు ఉన్నాయి. ఈ మధ్య బియ్యం పిండి చేసాం కదా, ఆ వడియాలు అయితే వేపుతున్నాను ఇక్కడ. చాలామంది సగ్గు బియ్యము ఇంకా చాలా రకాలు పెట్టుకుంటారు. కానీ నాకెందుకో బియ్యంతో తిన్న టేస్ట్ అయితే రాదనమాట. అందుకని చెప్పేసి ఇలా బియ్యంతోనే చేసుకుంటూ ఉంటామన్నమాట. ఎప్పుడైనా బియ్యంతోనే చేస్తాం మేము. ఇంకా ఇక్కడైతే నాకు ఆల్మోస్ట్ 90% వంట అయితే అయిపోయింది. రసం అయిపోయింది, వడియాలు అయిపోయాయి, అన్నం కూడా అయిపోవచ్చిందనమాట. ఇంకా నేను వంట చేసే పని లేదు. అంటే ఆయిల్లో వేస్తే ఆయిల్ చిట్లేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ మీద పడి మళ్ళీ గ్యాస్ స్టవ్ గలీజ్ అవుతుంది, అలాంటివి ఏం లేవన్నమాట. అందుకని చెప్పేసి నేను ఒకేసారి క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా అన్నం అయిపోయింది కదా, ఇంకా పప్పు ఉడికించేదే. పప్పు ఉడికించేటప్పుడు మనకేం గ్యాస్ మీద పడదు. అందుకని చెప్పేసి నేను ఒకేసారి క్లీనింగ్ చేస్తున్నాను అండ్ పప్పు కూడా వేడి చేసేస్తున్నాను. ఇలాగనుకోండి మనకు 2 పనులు అయిపోతాయి తొందరగా ఒకే టైంలో. అందుకని చెప్పేసి ఇక్కడ గ్యాస్ క్లీన్ చేసేసుకుంటూ ఒక పక్క పప్పును పెట్టేశాను. నేను ఆ స్టవ్ అదంతా క్లీన్ చేసుకునేటప్పటికి ఇక్కడ నాకు పప్పు కూడా మంచిగా వేడైపోయిందనమాట. అయితే ఇంకా ఇవాళ వచ్చేసి మన రసము, పప్పు అండ్ వడియాలు ఇంకా ఇవన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు తినేసి దాని తర్వాత కొంచెం దోసపిండి, ఇడ్లీ పిండి లేవన్నమాట. అవి ఇక్కడ నానేసేయాలి. ఒక టైం చూసుకొని నానేస్తాను. ఇది ఎండాకాలం కాబట్టి మళ్ళీ మనకి ఎక్కువ పులిచిపోతాయి. సో 2:33కి అట్లా నానేస్తానన్నమాట. ఇంకా నేనైతే 2:30కి అలాగా దోసపిండికి నానేసాను. ఇడ్లీ పిండికి నానేయడం మర్చిపోయానమాట. ఇకపోతే ఇదైతే ఈవినింగ్. నేను మార్నింగ్ తెల్లవాయి కారానికి ఏంచి పెట్టాను కదా మిరపకాయలు, అవి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగా మిక్సీకి పట్టేసి నేను ఒక డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను.
అప్పుడు మనకు స్పైసీ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు, చాలా డేస్ ఉంటుందన్నమాట. కాకపోతే కొంచెం ఎండిపోయినట్లుగా అట్లా అవుతుందేమో అని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. వన్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోగానే ఇంకా నేను బజ్జీ మిరపకాయలు తెచ్చి 4 డేస్ ఆర్ 3 డేస్ ఎన్ని రోజులు అవుతుంది నాకు గుర్తులేదు. 3 to 4 డేసే ఉండొచ్చు. ఇంకా ఎందుకు పోగొట్టడం, ఎట్లాగో కొంచెం వాతావరణం కూల్గా ఉంది అని చెప్పేసి బజ్జీలు వేసేసుకుంటున్నాను. అండ్ ఆలు కూడా ఉన్నింది, ఇంకా ఆలు బజ్జీలు అండ్ మిరపకాయ బజ్జీలు వేసేసుకున్నాను. ఇంకొక పక్క టీ పెట్టేసుకున్నాను అనమాట. నేను తెల్లవాయి కారం వేసాను కదా, ఈ తెల్లవాయి కారము, బజ్జీలు, ఆనియన్, ఈ నిమ్మకాయ పిండుకొని తింటుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మిరపకాయ బజ్జీలు, అందులోకి ఆనియను, నిమ్మకాయ అండ్ ఈ తెల్లవాయి కారము చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. అంటే నైట్కి అన్నము కొంచెం అంట్లుంటే తోమేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఇక్కడ దోసపిండి లేటుగా పడతాను, ఎందుకంటే ఇది ఎండాకాలం కదా. మనము కొంచెం అర్లీ మార్నింగ్ లేసే వాళ్ళకైతే పర్లేదు, లేటుగా లేసే వాళ్ళైతే ఇలా లేటుగానే పట్టుకోవాలి. ఇది ఎండాకాలం కదా, పిండి అనేది ఎక్కువగా పులిసిపోయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పిండి బాగుంటుంది కానీ స్మెల్ వస్తుందన్నమాట. ఎంత తమలపాకులు వేసినా ఆ స్మెల్ పోవడానికి ఏం చేసినా కూడా మనకైతే అది కొంచెం పిండి అనేది పులుస్తూ ఉంటుంది. నేను కొంచెం మార్నింగ్ లేట్గా లేస్తాను కాబట్టి ఈ దోసపిండి అనేది లేటుగానే పట్టి పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మార్నింగ్ మేము తొందరగా లేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనుకుంటే కనుక నైట్ బెన్న పట్టి పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే నేను పిండి అయితే పట్టేశాను, ఆ గ్యాస్ స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఈ ఫ్రైడే అయితే ఇలా జరిగింది. ఇంతేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసింటే కనుక ప్లీజ్ పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.